ఏమన్నా మనం ఏమన్నా ఒక ఇత్తనాన్ని వేసాం అనుకోండి, వేసిన ఇత్తనం మంచిది ఇత్తనం వేసామండి. ఆ మంచి ఇత్తనంలోంచి ఒక చెడ్డ భయంకరమైన పరిస్థితి, ఒక చెడ్డ మొక్క వచ్చి ఓ చెడ్డ కాయలు కాసింది అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి చెప్పండి మీరే. అదే వర్ణిస్తూ ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు కూడా వర్ణిస్తున్నాడు ఇత్తనం గురించి. కానీ ఇత్తనం వేసిన దేవుడు మంచిగా వేసాడు, మంచిగా భూమి మీద నరుల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. ఇత్తనం మంచిది వేసాడు, కానీ ఇత్తనం చెడిపోయిందండి. ఈరోజు పాడైపోయింది, దుష్టుని ఆలోచనలోకి వెళ్ళిపోయింది, పాపుల మార్గంలోకి వెళ్ళిపోయింది, అపహాసకులు కూర్చుండి చోటుకు వెళ్ళిపోయింది. ఈ ఇత్తనం ఎందుకు ఇలా పాడైపోయిందంటే ఆయనకే అర్థం అవ్వట్లేదు. ఏంటి నేను వేసినప్పుడు మంచోడిని, నేను యథార్థవంతులుగా పుట్టించాను కదా, ఏంటి ఇలా అయిపోయారని ఆయన బాధపడుతూ, అసలు హార్ట్ అటాక్ ఎవరికి వచ్చిందంటే ముందు ఆ గుండెపోటు ఎవరికి వచ్చిందంటే దేవుడికి వచ్చింది. గుండెనిచ్చిన దేవుడు గుండెపోటు రప్పించామండి. మనం ఎంత గొప్పవారు, ఘనులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ధనవంతులు, బాబా ఏమి పోజు మందే ఏమండి. ఇలాంటి మనుషుల్ని చూసి ఆయన ఏమనుకుంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. నరుల చెడుతనము భూమి మీద ఏంటంట గొప్పదంట. మనిషి గొప్పోడు అయిపోయాడు. ఎవరే నువ్వు గొప్పోడు అయిపోయాడురా, నువ్వు గొప్పోడు అయిపోయాడు అన్నాడు దేవుడు. అన్నాడు, నేనంటలే నువ్వు గొప్పోడు, ఆయన నువ్వు గొప్పోడు అయిపోయావు. దేంట్లో గొప్పోడు అయిపోయావు అన్నాడు బైబిల్ అండి. బైబిల్ చెప్తుంది. బైబిల్ను తప్పుపట్టేస్తున్నావు అంటే, దేవుణ్ణే నిందించేస్తున్నావు అంటే, దేవుణ్ణే మాట్లాడేస్తున్నావు అంటే, అయ్య బాబు ఇంక నీ కళ్ళు మూసుకుపోయినాయిరా, కళ్ళు నెత్తికెక్కిపోయినాయిరా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అబ్బా నువ్వు ఆగుతులేదురా భూమి నట్టుకుని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం అంటే కనపడతలేదా, ఉంది, లోన్ ఉంది. దీని ఆలోచన ఎలా ఉందంటే, వారి హృదయం యొక్క తలంపులు ఊహలు ఉద్దేశాలు ఎల్లప్పుడు అంటే ఎప్పుడు నా కుమారుడు నా కోసం ఎదురు చూస్తాడని పొద్దున్న వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, అర్ధరాత్రిగా వస్తున్నాడు, ఎప్పుడైనా వస్తామేమో, ఇదిగో నేను తలుపునందు నిలిచుండి తట్టుచున్నాడు. ఎప్పుడైనా ఆయన కుమారుడు వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ వస్తున్నాడు. ఇదిగో ఎన్ని ప్రసంగాలు, ఎంతమంది సేవకులు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని పాటలు, ఎన్ని విధానాలు, ఎన్ని ఛానళ్ళు, ఎన్ని రకాలుగా పరిశుద్ధుడు మీకు నేర్పుతున్నాడు. ఎప్పుడు వచ్చినా కూడా వారి హృదయములోని యొక్క తలంపుల్లోని యొక్క ఊహంతయు ఎల్లప్పుడు అంటే ఎప్పుడు అసలు నువ్వొద్దు మాకు ఛానల్ వద్దు బాబోయ్ అంటున్నారు మీరు, వద్దు అంటున్నారు, వెంటనే మార్చేస్తున్నారు మీరు, అసలు ఇష్టపడతలేదు. వారి యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు అసలు ఊహల్లో కూడా రానెత్తలేదు. ఎంత భయంకరులు అయిపోయారని మనుషులు, ఊహల్లోని కూడా రానెత్తలేదు దేవుడు. ఊహంతయు అసలు ఊహల్లో కూడా అసలు నువ్వు రావడానికి కుదరదు అన్నాడు. గుండెగా ఇచ్చిన దేవుణ్ణి రావద్దు అన్నాడు, నువ్వు అక్కడే ఉన్నా అన్నాడు, నువ్వు బయటే ఉండు, నువ్వు లోనకి వస్తాను, అసలు ఎంట్రన్స్ లేదన్నారు మీరు. ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూసి సృష్టికర్త చూసి తయారు చేసిన మేకను చూసి దాని భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడుతున్నాడంటండి. సంతాప పెడుతున్నాడు. ఎవరు? దేవుడు. మనిషిని పుట్టించిన దేవుడు ఏడుస్తున్నాడంట. ఈ ఎందుకు నేను పుట్టించానని తల కొట్టుకుంటున్నాడంటే, ఏడుస్తున్నాడంటే, అయ్యి బాబు ఎందుకు పుట్టించాను ఇలాంటి దుర్మార్గుణ్ణి, ఇలాంటి భ్రష్టుణ్ణి, ఇలాంటి శాడిస్ట్ని, ఇలాంటి భయంకరుణ్ణి నేను ఎందుకు పుట్టించానని. నిన్ను పుట్టించినందుకు, ఈ భూమి మీద నిన్ను పుట్టించినందుకు, నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినందుకు, నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించినందుకు, ఈ భూమి మీదకి నిన్ను మనిషిగా పుట్టించినందుకు, ఇలాంటి వాడిని నేను ఎందుకు పుట్టించానా అని ఆయన సంతాపపడుతున్నాడంట. ఏడుస్తున్నాడండి. దేవుడు పుట్టించిన దేవుడు ఏడుస్తున్నాడు
దేవుడు నిన్ను పుట్టించినందుకు ఏడిపిస్తున్నావా? నువ్వు ఆయన్ని ఏడిపిస్తున్నాడు. మనిషి తన హృదయంలో ఏం చేస్తున్నాడంటండి, నొచ్చుకున్నాడు. గుండెపోటు వచ్చింది ఆయనకి. అటాక్ అంటున్నావు, ఎందుకు అటాక్ వచ్చింది? ఆయనకి గుండెపోటు రప్పించావు. నువ్వు పుట్టినందుకు ఆయన ఆనందంగా ఉండవలసింది. నువ్వు పుట్టినందుకు పరలోకంలో వైభవంగా ఉండవలసిన ఆయనకి గుండెపోటు రప్పించావు. ఏడుపు మిగిల్చావు. ఎంతకాలం మిగులుతావు ఇంకా? ఎలాగా మారు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకో. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రుడిగా చేస్తుంది. ఏ భేదము లేదు పాపానికి. రంగు భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీకు మహిమ కావాలంటే నీ పాపాలు ఒప్పుకో. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా ప్రభువునిగా స్వీకరించుకో.